నమస్తే, వెల్కమ్ టు హైపర్ టీవీ న్యూస్. ఎటువంటి పబ్లిసిటీ కోరకుండా నిస్వార్థంగా అనేక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్న గున్నం సేవా ట్రస్ట్ నిర్వాహకులను అభినందిస్తున్నామని సింహపురి సంక్షేమ సంఘం సభ్యుడు ప్రచందర్ రెడ్డి తెలిపారు. తిరుపతి జిల్లా గూడూరు పట్టణంలోని డిఎన్ఆర్ కమ్యూనిటీ హాల్లో సింహపురి రెడ్డి సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో గున్నం సేవా ట్రస్ట్ భరోసా కార్యక్రమం నిర్వహించారు. ప్రతి నెల 4వ ఆదివారం సింహపురి సంక్షేమ సంఘం వారి చేత గుర్తింపబడిన రెడ్డి కమ్యూనిటీకి చెందిన పలు కుటుంబాలకు ఓజిలి మండలం బట్ల కనుపూరు గ్రామానికి చెందిన గున్నం సేవా ట్రస్ట్ వారి ఆర్థిక సహాయంతో నిత్యావసర సరుకుల పంపిణీ కార్యక్రమం గున్నం సేవా ట్రస్ట్ భరోసా కార్యక్రమం నిర్వహించడం ఆనవాయితీగా వస్తుంది. ఈ క్రమంలో ఆదివారం నిర్వహించిన నిత్యావసర సరుకుల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న సింహపురి రెడ్డి సంక్షేమ సంఘం సభ్యుడు మాట్లాడుతూ గున్నం సేవా ట్రస్ట్ నిర్వాహకులు అనేక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారని, రెడ్డి కమ్యూనిటీకి చెంది ఉన్న ఎవరైనా చదువుకునేందుకు ఆర్థికంగా ఇబ్బందులు పడుతుంటే వారికి సహకారం అందించేందుకు సిద్ధంగా ఉన్నామని తెలిపారు. లేడుంబాక శంకర్రెడ్డి, కసిరెడ్డి నాగేశ్వరమ్మ, గడ్డం విజయమ్మ. సంఘం తరఫున గున్నవరెడ్డి సేవా ట్రస్ట్ వారి ఆధ్వర్యంలో ప్రతి 4వ ఆదివారం 25 మందికి పేద మహిళలకి రెడ్డి బంధువులకి మాత్రమే పలసరుకులు ఇస్తున్నాము. ప్రతి ఒక్కరూ సద్వినియోగించుకుంటారు. ఈ కార్యక్రమాన్ని మొదటి నుంచి డాక్టర్ సిఆర్ రెడ్డి గారు, జనార్దన్ రెడ్డి గారు వల్ల ప్రారంభమైంది. ఈ కార్యక్రమాలన్నీ ఇలాగే కొనసాగాలని కోరుకుంటూ ఇక్కడికి వచ్చే అందరికీ మా ధన్యవాదాలు. నమస్కారాలు. ముఖ్యంగా 4వ ఆదివారం అంటానే మనకు గుర్తొచ్చేది గున్నం సేవా ట్రస్ట్ యొక్క సౌజన్యంతో జరుగుతున్నటువంటి గున్నం భరోసా బట్ల కనుపూరు గ్రామంలో ఓజిలి మండలంలో ఎన్నో సేవా కార్యక్రమాలకి అంటే విస్తృత ప్రచారం లేకుండానే సర్వీస్ చేయాలనేటువంటి సంకల్పంతో నెలకొల్పబడినటువంటి సంస్థ గున్నం సేవా ట్రస్ట్. ఈరోజు మనం విధిపరంగా చూసుకున్న వైద్యము, పర్యావరణము, ఆధ్యాత్మిక రంగాలు ఏది చూసుకున్నా కూడా వాళ్ళందరికీ సర్వీస్ చేసేటువంటి గొప్ప సంస్థ గున్నవరెడ్డి మసూదన్ రెడ్డి గారు, రాధమ్మ వాళ్ళిద్దరి యొక్క సహకారంతో ఎంతోమంది ఆ సేవా ప్రతిఫలాల్ని అందుకోవడం జరుగుతూ ఉంది. ముఖ్యంగా వాళ్ళకి నీళ్ళ వసతి, వాటర్ అయితేమి, అదేవిధంగా పిల్లలు చదువుకునేదానికి బస్సు కల్పించడం అయితేమి, వాళ్ళందరికీ మొబైల్ లైబ్రరీ ఏర్పాటు చేయడం, వాళ్ళని అదేవిధంగా ఆడ ఎవరైనా పేద పిల్లలు ఉంటే మనకు సంబంధించి మన రెడ్డి సేవా సంఘం వాళ్ళలో ఉండేవాళ్ళు కూడా ఎవరైనా చదువుకునేటటువంటి ప్రతిభావంతో వాళ్ళని చదివించడము, అదేవిధంగా మనం అడగతానే ఒక మంచి సేవా కార్యక్రమం ఏర్పాటు చేసి గత 3 సంవత్సరాల నుంచి క్రమం తప్పకుండా వాళ్ళు అందించడం అనేది వాళ్ళ యొక్క సేవా గుణానికి సింహపురి రెడ్డి సంక్షేమ సంఘం ఎప్పుడూ కూడా రుణపడి ఉంటుంది. అదేవిధంగా వీళ్ళు ఎవరైనా పేదవాళ్ళు నిజంగా ప్రతిభావంతులు ఉంటే వాళ్ళకి వాళ్ళు చదివించడం కూడా జరుగుతూ ఉంటుంది. వాళ్ళకి చేతనైనటువంటి సేవ మనకి అందించేటటువంటి అవకాశం కల్పించిన దానికి సింహపురి రెడ్డి సంక్షేమ సంఘం తరఫున అందరి తరఫున కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ గూడూరు ఆర్టీసీ డిపో మేనేజర్ ఎస్డబ్ల్యూఎఫ్ కార్మికులపై కక్ష సాధింపు చర్యలు తీసుకుంటున్నారని, డిపో మేనేజర్పై ఉన్నతాధికారులు విచారణ జరిపించాలని ఎస్డబ్ల్యూఎఫ్ జిల్లా అధ్యక్షులు మల్లికార్జున డిమాండ్ చేశారు. గూడూరు పట్టణంలోని ఆర్టీసీ డిపో వద్ద ఆర్టీసీ డిపో మేనేజర్ వైఖరి పైన నిరసన తెలుపుతూ ఎస్డబ్ల్యూఎఫ్ నాయకులు రిలే నిరాహార దీక్షలు కొనసాగిస్తున్నారు. ఆర్టీసీ డిపో వద్ద డిఎం కక్ష సాధింపు చర్యలకు నిరసనగా స్టాఫ్ అండ్ వర్కర్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో జరుగుతున్న రిలే దీక్షలు 11వ రోజుకు చేరుకున్నాయి. ఈ రిలే నిరాహార దీక్షల్లో పాల్గొన్న ఎస్డబ్ల్యూఎఫ్ జిల్లా అధ్యక్షులు మల్లికార్జున మాట్లాడుతూ డిపో మేనేజర్ ఇతర యూనియన్ కార్మికులను అనుకూలంగా ఎస్డబ్ల్యూఎఫ్ కార్మికులపై కక్ష సాధింపు చర్యలు తీసుకుంటున్నారని, దీనిపై రిలే దీక్షలు కొనసాగిస్తున్నామని సస్పెండ్ చేసిన కార్మికులను వెంటనే విధుల్లోకి తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ దీక్షలో కార్మికులు, సిఐటియు నాయకులు పాల్గొన్నారు. చేయాలి 1/19 అక్రమ సస్పెన్షన్ల వెంటనే రద్దు చేయాలి. అక్రమ సస్పెన్షన్ల వెంటనే సిఐటియు
వర్ధిల్లాలి స్టాఫ్ అండ్ వర్కర్స్ ఫెడరేషన్, వర్ధిల్లాలి స్టాఫ్ అండ్ వర్కర్స్ ఫెడరేషన్, వర్ధిల్లాలి స్టాఫ్ అండ్ వర్కర్స్ ఫెడరేషన్. జిందాబాద్ సిఐటియు. సస్పెన్షన్లు వెంటనే అమలు చేయాలి. 1/19 సర్కులన్నీ అందరికి సమానంగా అమలు చేయాలి. 1/19 సర్కుల్. గూడూరులోకి ఎంటర్ అయ్యే ఒక బస్సు బైపాస్ మీద అంటే చెన్నై నుంచి నెల్లూరుకు వచ్చే ఆ స్కూటరిస్టులు గుద్దుకొని మరణించిన సందర్భంలో ఆ డ్రైవర్కి వారికి మాత్రం డ్యూటీ ఇచ్చేసి పంపించడం జరిగింది. అదే సిఐటికి సంబంధించిన ఇంకొక డ్రైవరు గూడూరు నుంచి బద్వేల్ రోడ్డు దగ్గర క్రాస్ చేస్తూ బైపాస్ క్రాస్ చేసే సందర్భంలో ఇంకొక స్కూటరిస్టు గుర్తుకొని అంటే ఆయన తప్పు ఇంకోటి కూడా గమనించింది ఏంటంటే మేనేజ్మెంటు ఆ స్కూటరిస్టు తాగి ఉన్నాడని చెప్పి గమనించారు. ఆయన దాంట్లో తాగిన బాటిల్ కూడా ఉంది బండిలో. దాన్ని కూడా చూసి దాన్ని కూడా పోలీసు వాళ్ళకి ఇచ్చారు. అయినా కానీ మేనేజ్మెంటు ఇతను కేవలం సేఫ్టీ వాడు అన్న ఆలోచనతో అతను సస్పెండ్ చేయడం జరిగింది. ఇంకొక వ్యక్తి కాడికి వచ్చేటప్పటికి ఒక కండక్టరు తిరుపతి నందు 2 ప్రయాణికులకి టిక్కెట్ ఇవ్వలేదు, డబ్బులు తీసుకొని టిక్కెట్ ఇవ్వలేదు అనే నెపంతో యాక్చువల్గా జరిగింది వాళ్ళు రాసిన ప్రకారం డిపార్ట్మెంట్ రాసిన ప్రకారం ఏంటంటే తిరుపతిలో 2 ప్యాసింజర్లు ఎక్కారు, ఒకరికి మాత్రం ఇచ్చారు, ఇంకొకరికి కళాస్తులు ఇచ్చారు. పట్టుదల ఉంటే ఏదైనా సాధించవచ్చని 70 ఏళ్ల వయసులో ప్రమీల అనే వృద్ధురాలు సునీత సేవ సంస్థ వారు నిర్వహించిన టైలరింగ్ శిక్షణ తరగతులలో శిక్షణ పొంది ఫ్యాషన్ డిజైనర్లు అసూయపడే విధంగా టైలరింగ్ చేస్తూ స్ఫూర్తిగా నిలుస్తుందని సునీత సేవా సంస్థ నిర్వాహకురాలు సారంగం సులక్ష్మి తెలిపారు. ఆదివారం పట్టణంలోని సునీత సేవా సంస్థ కార్యాలయంలో నిర్వహించిన టైలరింగ్ శిక్షణ తరగతులలో వృద్ధులు ప్రమీల చేత టైలరింగ్ చేయించి శిక్షణ పొందుతున్న వారికి ఉత్సాహం కల్పించారు. నా పేరు ప్రమీల, మాది చెన్నూరు గ్రామం. నా వయసు 69 సంవత్సరాలు. నేను టైలరింగ్ నేర్చుకోవడానికి సునీత సేవా సంస్థ దగ్గరకు వచ్చినాను. కానీ మేడం గారు సందేహించారు ఇవ్వడానికి. 3 రోజుల తర్వాత నాకు అప్లికేషన్ ఇచ్చారు. నేను వచ్చిన తర్వాత చాలా నేర్చుకోగలిగాను. ఇక్కడ సునీత సేవా సంస్థలో గత 24 సంవత్సరాలుగా మహిళలకి 25 రకాల వృత్తి విద్యా కోర్సుల్లో ఉచితంగా శిక్షణ ఇస్తున్నాము. అలా శిక్షణ పొందిన మహిళలు ఎంతోమంది ఉపాధి పొంది ఇంటి దగ్గరే పరిశ్రమలు పెట్టుకొని ఆర్థికంగా కుటుంబానికి చేదోడు వాదోడుగా ఉంటున్నారు. కొంతమంది వాళ్ళ అవసరాలకి కుట్టుకుంటున్నారు, కొంతమంది ఇంట్లోనే మిషన్ పెట్టుకొని చుట్టుపక్కల వాళ్ళకి కుట్టిస్తున్నారు. ఇక్కడ 40 సంవత్సరాల వయోపరిమితి వాళ్ళకి మాత్రమే నేర్పిస్తున్నాము. కానీ ఒక 5 సంవత్సరాల కిందట లక్ష్మి అనే ఎస్టీ మహిళకి నేర్పించాము. ఆమె భరతనాట్యం డ్రెస్సులు కుట్టి చాలా పేరు తెచ్చింది. తర్వాత ప్రమీల వచ్చారు. ప్రమీలను చూసి నేను ముందు సీటు లేదమ్మా అన్నాను. అయినా తను పట్టుదలగా నేను నేర్చుకుంటానమ్మా అని అన్నారు. సరే ఒక 3 రోజులు మీరు రండి, మేము పరిశీలించి తర్వాత సీటు ఇస్తామన్నాము. వచ్చిన తర్వాత తను చాలా క్రమశిక్షణగా చాలా శ్రద్ధగా నేర్చుకుంటున్నారు. తను 40 రోజుల్లోనే ఇన్ని నేర్చుకుందంటే మాకు చాలా ఆశ్చర్యంగా ఉంది. తను కుట్టినవన్నీ కూడా చూడండి, ఇవన్నీ కూడాను దానికి ఏమైందంటే తన మనవరాలకి తనే కుట్టి ఇవ్వాలా అనే ఒక కోరికంట. ఆ కోరిక ఎంత బలంగా ఉందో చూడండి. 69 సంవత్సరాల్లో వయసును లెక్క చేయకుండా చెన్నూరు నుంచి రోజు వచ్చి ఇంతవరకు కూడా ఒక్కరోజు కూడా ఆబ్సెంట్ పెట్టలేదు. మిగతా వాళ్ళు మాత్రం 2 రోజులు 3 రోజులు కూడా సెలవులు తీసుకొని ఉన్నారు. తను వచ్చి దీక్షగా నేర్చుకొని ఇవన్నీ కుట్టడం నిజంగా కూడా మాకు చాలా సంతోషం వేస్తుంది. ఇంకా మా సంస్థలో వయసుతో సంబంధం లేకుండా వాళ్ళకి శ్రద్ధ ఉంటే సీట్ ఇస్తాము. ఇలా మహిళా స్వయం ఉపాధి కోసం మేము గత 24 సంవత్సరాలుగా పాటుపడుతున్నాము. 10,000 మంది వరకు ఇప్పటికీ 25 కోర్సుల్లో శిక్షణ ఇచ్చాము. ఎటువంటి నెలవారీ ఫీజులు కానీ వాళ్ళ దగ్గర డొనేషన్స్ కానీ తీసుకోకుండా మా సొంత నిధులతోనే ఈ సంస్థని నిర్వహిస్తున్నాము.
ఎప్పుడు ట్రెండింగ్ ఉంటుందో ఆ కోర్సులన్నీ కూడా నేర్పిస్తున్నాము. ముఖ్యంగా గాజుల తయారీలో నేర్చుకున్న మహిళలు విదేశాలకు కూడా గాజుల్ని పంపి ఆర్థికంగా చాలా నిలదొక్కున్నారు. వాషింగ్ పౌడర్ వల్ల కూడా ఆర్థికంగా చాలా మంది మహిళలు ఈరోజు కుటుంబాన్ని. ధనుర్మాసం సందర్భంగా తిరుపతి జిల్లా గూడూరు పట్టణంలోని వైష్ణవ దేవాలయాల్లో తిరుప్పావై కార్యక్రమం భక్తి శ్రద్ధలతో నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో స్థానిక కారణాల వీధిలో ఉన్న శ్రీ చెన్నకేశవ స్వామి దేవస్థానంలో మరియు కోనేటిమిట్ట ప్రాంతంలో ఉన్న శ్రీ కోదండ రామాంజనేయ స్వామి దేవస్థానంలో తిరుప్పావై కార్యక్రమాన్ని సంప్రదాయబద్ధంగా నిర్వహించారు. ప్రధానంగా మహిళలు తెల్లవారుజామున తిరుప్పావై కార్యక్రమంలో పాల్గొని స్వామివారిని దర్శించుకొని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఓం మంజుభాషిణ్యై నమః. ఓం సుగంధార్థగ్రంథకర్యై నమః. ఆనంద బుద్ధులాకార స్వరూపాయై నమః. ఓం పరమాయై నమః. ధ్వజానుయుగాయై నమః. ఓం స్వర్ణరంభావశక్తికాయై నమః. ఓం విశాల జగనాయై నమః. ఓం కంబుకంఠే నమః. ఓం సుజుముఖాయై నమః. నమః. ఓం దర్పణాకార విపుల కపోల త్రియాంతికాయై నమః. ఓం జాగ్రత్యమాన సద్రత్న దివ్య చూడా వసంతకాయై నమః. ఓం సుగంధ వదనాయై నమః. ఓం శుభ్రవే నమః. ఓం పూజితాయై నమః. ఓం కుంకుమాకర కస్తూరి దివ్య చంద్ర. ఓం సహస్రనాథ విద్యోత విద్యుత్ విద్యావసానికాయై
గూడూరు మండలం కుందకూరు గ్రామ సమీపంలోని కన్మరాయి కొండపై వెలిసి ఉన్న శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానంలో శనివారం స్వామి అమ్మవార్లకు విశేష అలంకరణ ఏర్పాటు చేసి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేయగా భక్తులు విశేష సంఖ్యలో అన్నదాన కార్యక్రమంలో పాల్గొని అన్న ప్రసాదాలు స్వీకరించారు. स्तंभजाय महावं प्ररोजाय महावं प्रौद्राय महावं सर्वाभूताय महावं श्रीमते महावं योगानंदाय महावं त्रिविक्रमाय महाय प्रसन्नसायिने वैष्णवाय महाराजाय नमो नमः नमो नमः नारसिंहाय नमो नमः क्रूरसिंहाय नमो नमः श्रीमदासिंहाय नमो नमः जयतसिंहाय नमो శ్రీకాళహస్తి పట్టణంలోని జ్ఞాన ప్రసూనాంబ దేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో ధనుర్మాస ఉత్సవాల్లో భాగంగా గొబ్బెమ్మ నగర ఉత్సవం వేద పండితుల ఆధ్వర్యంలో సంప్రదాయబద్ధంగా నిర్వహించారు. అదేవిధంగా శ్రీ అయ్యప్ప స్వామికి వివిధ రకాల ద్రవ్యాలతో విశేష అభిషేకాలు నిర్వహించి ప్రత్యేక పూజలు జరిపించారు. భక్తులు ధనుర్మాస ఉత్సవాల్లో జరుగుతున్న ప్రత్యేక పూజల్లో పాల్గొని స్వామివారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు.
కాపాడప్ప అయ్యప్ప శరణామప్ప అయ్యప్ప శరణామప్ప అయ్యప్ప వంగోమప్ప అయ్యప్ప కాపాడప్ప అయ్యప్ప రక్షించప్ప అయ్యప్ప వీర అయ్యప్ప వీరమణికంఠ అయ్యప్ప కాపాడప్ప అయ్యప్ప రక్షించప్ప అయ్యప్ప జ్యోతి స్వరూపప్ప స్వామి అయ్యప్ప అయ్యప్ప స్వామి అయ్యప్ప స్వామి అయ్యప్ప ఇది పైకి ఎత్తుకోండి బై స్వామి గోవింద్ సాబు గారు గోవింద్ సాబు గారు గోవింద్ సాబు గారు తిరుపతి జిల్లా గూడూరు నియోజకవర్గం వాకాడు మండల పరిధిలోని తూపిలిపాలెం బీచ్ లో స్నేహితులతో సరదాగా గడుపుతుండగా సతీష్ రెడ్డి 27 సంవత్సరాలు ఈ యువకుడు సముద్రపు అలలకు కొట్టుకుపై మృత్యువాత పడ్డాడు. మృతుడు దొరవారి సత్రం మండలం తనియాన గ్రామానికి చెందిన వ్యక్తిగా పోలీసులు గుర్తించారు. సతీష్ రెడ్డి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం బాలిరెడ్డిపాలెం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. ఇవి ఇప్పటివరకున్న హైపర్ టీవీ న్యూస్. నమస్తే.